ఆస్తులు పెంచుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి నర్సాపూర్లో మెదక్లో మేము పోయి వారితో చర్చించిన తర్వాత అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి వారందరినీ అడగడం జరిగింది. ఏమ్మా ఏం అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి ఆ మహిళలందరినీ కూడా అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు. సార్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ కార్డు ప్రకారంగా అన్ని స్కీమ్స్ అమలు అవుతాయి. అంతా కూడా మనం చూస్తున్నాము. ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏమి తీర్పు ఇవ్వడం జరిగింది.